మాకైతే ఒక సెట్లో 5 వచ్చాయి. మనకైతే చింపేసాం గైస్. ఓ వావ్, అమ్మవారి ఫేస్ వచ్చింది గైస్. ప్యాకింగ్ అప్పుడు చిన్నగా ఉంది కానీ అన్బాక్సింగ్ చేసి దాన్ని రెడీ చేసినప్పుడే చాలా పెద్దగా ఉంది. దీని సౌండ్ భలేగా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఎక్కడున్నారనే కదా ఎతుకుతున్నారు. ఇక్కడున్నాను. ఇవన్నీ ఏంటో తెలుసా? ఈ వరలక్ష్మి వ్రతంకి మా అమ్మ అయితే ఆర్డర్ చేశారు మీషో నుంచి. ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్, అన్నీ యూజ్ఫుల్ కూడా, రీయూజ్ కూడా చేయొచ్చు. లెట్స్ అన్బాక్స్. సరే, ఫస్ట్ దేని నుంచి స్టార్ట్ చేద్దాం? దీని నుంచి చేద్దాం. చిన్న నుంచి పెద్ద ఆర్డర్. ఎటుతో కొంత ఓపెనింగ్ కనిపించింది. ఇవైతే నాకు తెలిసి వాల్ హ్యాంగర్స్. ఈ కలర్ కూడా బాగుంది, అట్రాక్టివ్గా ఉంది. ఓ షిట్. ఇవి ఫంక్షన్స్కి కానీ వ్రతాలకు కానీ వాటన్నిటికీ బాగా యూజ్ అవుతాయి. పూజలకు కూడా బాగా యూజ్ అవుతాయి డెకరేటివ్ ఐటమ్గా. ఇది మంచి అట్రాక్టివ్ కలర్ కూడా ఉంది. నాకైతే ఒక సెట్లో 5 వచ్చాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా నీట్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ అన్బాక్సింగ్ చేద్దామా? నెక్స్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇదొద్దు, ఇది ఓపెన్ చేద్దాం. ఇదేంటి? ఇది ధూపం అనుకుంటా గాయ్స్. ఇదైతే ధూపం పెడతారు కదా, ధూప్ స్టిక్స్, వాటిది. ఇది ధూపం మా ఇంట్లో ప్రతిరోజు వేస్తారు గాయ్స్. మీరు వేస్తారు లేదో కామెంట్ చేయండి. ఇది నాకు తెలిసి మా జయంతి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుంది. పెడదాం. ఇది స్క్రూ లాగా ఉంది దీంట్లో పెట్టడానికి. సౌండ్ బాగుంది. సరే పెడదాం. బాగుంది. దీని సౌండ్ భలేగా ఉంది. ఇది చూడట్లేదు గాయస్. మీరేమైనా ఆర్డర్ చేశారా ఈ శ్రావణ మాసంకి? ఆర్డర్ చేసి కామెంట్లో పెట్టండి. ఎలాంటివి ఆర్డర్ చేశారు? ఇదిగోండి, ఇలా పెడతాము. ఇలా పెట్టిన తర్వాత ధూపం పెట్టడానికి ఇలా పెడతాం. ఇక్కడ ధూపం పెడితే ఇక్కడ నుంచి పొగ వస్తుంది. ఇది చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంది. దీని కలర్ అండ్ ఈ వుడ్ కొంచెం బాగుంది. ఈ ధూపం వేస్తే పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. నెక్స్ట్ ఓపెన్ చేద్దామా? నెక్స్ట్ మనం ఏం ఓపెన్ చేయబోతున్నాం అంటే ఇది. ఇవన్నీ తీస్తుంటే నాకు ఏదో ట్రెజర్ హంట్ ఆడుతున్నట్టుగా ఉంది, అంటే గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నట్టుగా. ఇదేదో ఉంది గైస్, నాకు అర్థం కావట్లేదు ఏంటో. ఇది ఏంటిది? ఇవేంటి? కలర్ చూసారా ఎంత బాగుందో, వింటేజ్ కలర్లో ఉంది. కాకపోతే ఇక్కడ సాఫ్ట్ టచ్ ఉంది. అది ఇవ్వు. ఇవేంటో ఎలాగున్నాయి ఏంటో నాకు అర్థం కావట్లా. సంథింగ్ ఇలా కొట్టే బాజాలా? ఇవేంటి? స్వీట్స్ పెడతారా? ఈ కొట్టాలు ఎందుకు ఇచ్చినట్టు? ఏమిటో గాయస్, ఏం అర్థం కావట్లేదు. నాకు తెలిసి దీనికి కనెక్ట్ చేయాలనుకుంటా. ఇక్కడ ఆప్షన్ ఉంది పెట్టుకోవడానికి. మరి ఇదెందుకు ఇచ్చారు? ఓ, దీనికి కూడా ఉంది. వావ్, నేను ఒకటి కనిపెట్టేసా.
రండి ఇవి రెండు కూడా చేద్దాం. ఇది చాలా బాగుంది గాయస్. ఇది దేనికి యూస్ చేస్తారు అంటే ఇవి వీటిలో దీపాలు పెట్టడానికి యూస్ చేస్తారు. వీటిలో దీపాలు పెట్టడానికి కానీ ప్రమిదలో పెట్టి దీంట్లో వాటర్ వేసి ఫ్లవర్ వేసి పెట్టడానికి దేవుడు చుట్టూ పెడితే చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక డెకోర్ ఐటమే. నార్మల్గా వదిలేసినా బాగుంటుంది. ఇందులో ఎల్ఈడి లైట్స్ పెట్టినా చాలా బాగుంటుంది. ఇవి చూడండి, హైట్ వేసుకోండి. ప్యాకింగ్ అప్పుడు చిన్నగా ఉంది కానీ అన్బాక్సింగ్ చేసి దాన్ని రెడీ చేసినప్పుడే చాలా పెద్దగా ఉంది. రండి నెక్స్ట్ ఏంటో ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఏం ఓపెన్ చేద్దాం? ఇది ఓపెన్ చేద్దాం. ఓ వావ్, అమ్మవారి ఫేస్ వచ్చింది గాయస్. ప్యాకింగ్ ఓపెన్ చేద్దామా? వదిలేండి, అప్పుడు దీనికి పోతుంది. వావ్, ఇది అయితే చాలా బాగుంది. పూజలకి పెడతారు చూడండి. చూసారా ఇక్కడ ఎంత పెద్ద ఇది ఇచ్చారో. కలశానికి పెడతారు కదా, చాలా అందంగా ఉంటుంది. పూజలకి కూడా చాలా బాగుంటుంది. ఇలాంటివి అయితే అమ్మవారి పూజలకి వాటన్నిటికీ మంచిగా యూజ్ అవుతాయి. వ్రతాలకి అన్నిటికీ బాగా యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఓపెన్ చేద్దామా? ఇదైనా బాగుంది. నెక్స్ట్ ఇది. ఇందులో ఏముంది? ఓ, ఇది కూడా సేమ్ ఇందాకలు వచ్చిందా అలాగే ఉంది కలర్. కాకపోతే దీంట్లో దీపాలు పెడతారు. ఈ మధ్యలోని పువ్వులు కానీ బొట్టులు కానీ పెడతారు. ఈ చుట్టూ దీపాలు పెడతారు. చాలా బాగుంది. 1 2 3 4 5 6 7 8. ఒక దీనికి 8 ఉంటాయి. 8 దాంట్లో 8 పెట్టచ్చు. 8 దాంట్లో 8 పెడతారు. నెక్స్ట్ ఓపెన్ చేద్దామా? నెక్స్ట్ ఏంటంటే ఈ రెండిట్లో ఇదేంటో తెలియట్లేదు గాయస్. ఇది కూడా దీపందే అనుకుంటా, కాకపోతే పొడుగువి. ఎస్ ఇట్ ఈస్. మన కథలు చింపేసాను గాయస్. ఇటు నుంచి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది కొన్నిసార్లు మనకి గాలి వచ్చినప్పుడు దీపం కొండెక్కిపోతుంది కదా, ఆరిపోతుంది కదా. అలాంటివేవి జరగకుండా చక్కగా ఇవి ఎల్ఈడి కాబట్టి ప్రశాంతంగా పెట్టుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అప్పుడు వాటిలో అయితే గాలి రాగానే అవి ఆరిపోతాయి, మళ్ళీ పెట్టాలి, మళ్ళీ ఆరిపోతాయి. కొంచెం మెంటల్ టెన్షన్ అనమాట. సో వీటితోటి ఈజీగా 2 minutesలోని స్విచ్లో పెట్టుకొని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకోటి కూడా ఉంది సేమ్. ఒకటి చూపించేగా సరిపోతుంది. సరే, ఇది పెట్టేసి ఇంకోటి ఓపెన్ చేద్దాం లాస్ట్. మీరు ఎప్పుడైనా ఇలాంటి దీపాలు యూజ్ చేశారా? యూజ్ చేస్తే కామెంట్ చేయండి. దూరట్లేదు, దూరిపోయి.
ఇప్పుడు దాకా అన్బాక్సింగ్ చేశాం కదా, కొంచెం మలిచిపోయి ఎనర్జీ కోసం వాటర్ తాగుతాం. ఇది వైజాగ్ నుంచి తెచ్చారు, డీమార్ట్ షార్ట్స్లో ఉంటుంది. ఇది మా అమ్మది, నాది కాదు. నాది చాలా చిన్నది, ఇదే బాగుంటుంది. ఓకే, వన్ అండ్ ఓన్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, ఇదేంటో ఇంత ప్యాకింగ్ ఇచ్చారు, ఏముందా మరి చూద్దాం. ఇదంతా థర్మాకోల్ గైస్, బయటకు వచ్చేస్తుంది. థర్మాకోల్ ఉన్న వాటిని ఓపెన్ చేస్తే బయటకు వచ్చినప్పుడు చిరాకు ఉంటుంది, క్లీన్ చేయాలి. కాకపోతే దాంతో ఆడుకుంటే భలే సరదాగా ఉంటుంది. వస్తుంది. గాయ్స్, ఇది ఓపెన్ చేద్దామా? వీటిని కనెక్ట్ చేయాలి. చేస్తా ఇది ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తారు? నేను కనెక్ట్ చేస్తాను అంటే మమ్మీ వద్దు అని తలూపుతుంది కెమెరా వెనకతలో. నేను ఓపెన్ చేస్తా. సరే చేసేస్తా. ఇదేంటి గైస్, ఇది ఓపెన్ చేసినప్పటికీ గంట పడుతుంది. సిజర్స్తో కట్ చేద్దాం. ఇదేంటో గాయస్, ఎంత కట్ చేసినా రావట్లేదు. ఇది కొంచెం కష్టమే, కాకపోతే ఇది కనెక్ట్ చేసిన వచ్చిన సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్. సరే కట్ చేద్దాం. ఇది చూద్దాం. 2 3 4 5 6 7 8 ఉన్నాయి గైస్. ఇవి ఫస్ట్ వన్ది, సెకండ్. రండి ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. ఇవి వుడ్తో చేసినవి, ఇవన్నీ ఇవి ఇచ్చారు. గైస్, ఇది బేస్ అన్నమాట, దీని మీద ఇది కనెక్ట్ చేయాలి. ఇటు రండి కనెక్ట్ చేద్దాం. ఇలా పెట్టి ఇలా కనెక్ట్ చేద్దాం. దూరట్లే. ఇదిగోండి గైస్, బేస్ మీద ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఇవి ఇలా పెట్టి ఇందులోకి దూర్చి, ఈ కణంలోకి వీటిని దూర్చాక ఇలాగ ఉన్నాక
ఇది ఇలా పెట్టిన తర్వాత ఇది కణంలోకి దూర్చాలి. దూర్చిన తర్వాత ఇది ఉంది కదా, ఇలా పెట్టుకోవాలి. ఈ ముందు మనం దీపం కానీ చిన్నది లేకపోతే పువ్వులు కానీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. మీకు అన్నీ సెట్ చేసి చూపిస్తా. ఇదిగోండి గైస్. నేనైతే కష్టపడి చేసిన అమ్మవారిని చూపిస్తా. ఇవి అష్టవరలక్ష్మి. నాకు తెలియదు. నేను రెడీ చేసిన అమ్మవారిని చూపిస్తాను. అష్టలక్ష్మిల అమ్మవారిని రెడీ చేశాను. ఇది చాలా అందంగా వచ్చింది. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా ఏవేవి అన్బాక్సింగ్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ హ్యాంగ్ ఓవర్స్, సెకండ్ అయితే ఈ ధూపం, థర్డ్ అయితే ఇవి హోల్డర్స్, ఫోర్త్ అయితే అమ్మవారు, ఫిఫ్త్ అయితే ఈ దీపం కాదు దీపాలు. సిక్స్త్ అయితే ఇవి దీపాలే తీయాలా. సిక్స్త్ అయితే దీపాలు. ఎల్ఈడి లైట్స్. సెవెంత్ అయితే ఇవైతే మేము ఆర్డర్ పెట్టాం వరలక్ష్మి వ్రతంకి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. మీ అందరికీ ఇవన్నీ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేసి ఇవన్నీ బుక్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్. హ్యాపీ వరలక్ష్మి వ్రతం.